ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. మరి సామెతల గ్రంథం నుండి ఒక 5 వచనాల్లో భయం గురించున్న సందేశం మీకు ఇవ్వాలని నేను ప్రేరేపింపడినాను. సామెతలు 3:21 నుండి 26 వచనాలు. ప్రావర్బ్స్ 3rd chapter 21 to 26. నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకొను. జ్ఞానము, వివేచన ఇవి భద్రం చేసుకోవాలంట ప్రతి విశ్వాసి. దేవుని యందు నమ్మకం ఉంచేవాడు జ్ఞానము అడగాలి, వివేచనను అడగాలి. నేను చెప్పినాను, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకం గల ఆత్మ, తెలివియు వివేచనయు పుట్టించు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ అతని మీద ఉండెను అని యెషయా 11 మొదటి 2 వచనాలు. దేవుని భయము జ్ఞానమునకు మూలం. మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఈ మాలిన్యము, లోకమాలిన్యం అంటకుండా మనల్ని మనం భద్రపరుచుకుంటున్నాము. దేవునితో మనం బంధం కలిగి ఉన్నాము అంటేనే జ్ఞానం. అది దట్ ఇస్ అ గ్రేట్ విజ్డమ్ టు హ్యావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్. దేవుని భయము నీకున్నప్పుడు నీకు వేరే భయం ఏమీ ఉండదు. ఎందుకంటే నువ్వు దేవునిలో వేరు పారి నాటుకొని స్థిరంగా ఉంటావు. నీ మనసు దుర్వార్తకు కూడా జడియదు. నీవు ప్రశాంతంగా ఉంటావు. ఈ లోకంలో దేవుని ఆనుకొని ఉంటావు. నీకు పిచ్చి పిచ్చి భయాలు నీకు ఉండవు. ఎందుకంటే నీలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు దేవునికి చెందినవాడవు. నీవు సాతానుకు చెందినవాడవు కావు. యు బిలాంగ్ టు గాడ్. గాడ్ సెస్ యు ఆర్ హిస్ ఇన్హెరిటెన్స్, యు ఆర్ హిస్ పొజిషన్. నీవు నా సొత్తు అని పిలుస్తున్నాడు కదా. మరి దేవుని అరచేతిలో మనము చెక్కబడి ఉన్నాము. మన గుండె నిండుగా దేవుని మాటలు ఉన్నాయి కదా. మనము ఎవరికి భయపడుతున్నాము? దేవునికి భయపడుతున్నాం. దేవునికి భయపడి చెడు పనులు చేస్తున్నామా? లేదు. మనం చెడు పనులు చేయలేము. ఎందుకంటే దేవుని బీజం మనలో ఉన్నది. రక్షణ పొందిన వారం, యేసు రక్తమందు విమోచింపబడిన వారం. ఒక తలంపు కూడా దేవుని విరోధంగా వస్తే వెంటనే మనం దేవునికి క్షమాపణ అడుగుతాం. ఎందుకంటే మనం పరిశుద్ధ జనంగా పిలువబడినాం. దేవునికి స్తోత్రం. వీ కెనాట్ సెయిల్ ఆన్ 2 boats. 2 పడవ మధ్యలో మనము ప్రయాణం చేయలేము. 2 తలంపుల మధ్యలో కూడా తడబడలేము. ఎందుకంటే వీ బిలాంగ్ టు గాడ్. మనము దేవుని అంగీకరించి దేవుని కుటుంబంలోకి మనము జన్మించినాం. మరి దేవుని మన హృదయంలో ప్రతిష్ఠించుకున్నాం. దేవుని స్వరం వింటున్నాం. దేవుడు మనల్ని కాని మార్గంలో నడిపించాడు. ఒక్క అడుగైనా అటు ఇటు వేస్తే వెంటనే పరిశుద్ధాత్ముడు కాపుగా నిలబడి ఇది నీకు సరి అయింది కాదు. ఎల్లప్పుడూ నీ చెవులకు దేవుని ఉపదేశము లభిస్తుంది. ఇది లోక నివాసులందరికీ కాదు, కేవలము విశ్వాసులుగా ఏర్పరచబడిన మనకే ఇది ఈ భాగ్యం. మనము ఆయన గొర్రెలము, ఆయన మేపెడి ప్రజలము, ఆయన మన కాపరి. కానీ ఎటు పోయినా, నువ్వు అటు తిరిగినా ఇటు తిరిగినా, కాని త్రోవకు పోయినా, దేవునికి అయిష్టమైన పనులు చేసినా గద్దింపు వచ్చేస్తుంది, శిక్ష వచ్చేస్తుంది. ఎందుకంటే దేవుడు నీ మేలు కోరుతున్నాడు. కానీ బుద్ధిహీనుడు అలా కాదు, చెడు పనులు చేసేవాడు అలా కాదు. వాని రూటే వేరు, వాని స్టైలే వేరు, వాని తలంపులు వేరు. వాడేమనుకుంటాడంటే దేవుడే లేడు అంటాడు. నేనంటాను, అస్సలు సుప్రీంకోర్టే లేదు, హైకోర్టే లేదు అంటే అది చెల్లిపోతుందా? అది చెల్లుతుందా? దేవుడే లేడంటే చెల్లిపోతుందా? నేనంటాను, ఎవడు న్యాయమూర్తి లేనే లేడు. నేను చేసిందంతా సరే, నాకెవడు శిక్ష విధిస్తాడని నేనంటే చెల్లుతుందా? లేదు. న్యాయస్థానం ఉంటుంది,
మంచి చెడులకు తగిన ఫలితం ఉంటుంది, చెడు చేస్తే శిక్ష ఉంటుంది, మరి మరి న్యాయం జరుగుతుంది. ఇవన్నీ మనకు తెలిసిందే. కానీ దేవుని భయము మనుషులకు బొత్తిగా లేకుంటే వాళ్ళు పాపము చేస్తారు. యూజు దేశమందు ఒక వ్యక్తి ఉండినాడు. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, చెడుతనాన్ని విసర్జించినవాడు అని దేవుడు అతని గురించి సాక్ష్యం చెప్తున్నాడు. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి మనం చెడుతనాన్ని ఎప్పుడు విసర్జిస్తాం. చాలామంది వారిని వేషధారులు అంటారు, లోకం అంటారు, దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. వేషధారులు దేనికి ప్రయత్నిస్తారంటే అటు ఇటు ఉండడానికి ప్రయత్నిస్తారు. దే వాంట్ టు ఎంజాయ్ బోత్ వరల్డ్స్. అరే అటు ఉండాలి, ఇటు కూడా ఉండాలి. అది సాధ్యమా? సాధ్యం కాదు. అందుకే 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాను నువ్వు పూర్ణ హృదయంతో ప్రేమించాలి. చోటు ఉండొద్దు. పూర్ణ హృదయంతో ప్రేమించాలి, పూర్ణ వివేకంతో ప్రేమించాలి, పూర్ణ బలంతో ప్రేమించాలి. ఎందుకంటే ఈ నాటకాలు చెల్లవన్నమాట. ఎందుకంటే అందుకే అటువంటి వారిని ప్రభు కృత నిబంధనలో వేషధారులు, శాస్త్రులు, పరిసయ్యులు అని ఎందుకంటారంటే వారు చెప్పేది ఒకటి చేసేది. ఇలాంటి వాళ్ళని మీ చుట్టూ చూస్తుంటారు. నాయకత్వంలో కూడా చూస్తారు, దాంట్లో వింత లేదు. మిమ్మల్ని నడిపించే నాయకులు కూడా ఇలాగ ఉంటారు. అప్పుడు మీరు ఈ 40 రోజులు దేవుని జ్ఞానం పొందుకొని వివేచన వరం మీకు కలుగునుగాక. యూ హ్యావ్ టు డిజర్న్ ద పీపుల్. డిజర్నింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. 9 వరాల్లో ఒకటి వివేచన వరం. ప్రజలు ఎందుకు మోసపోతారని నేను ఎప్పుడు అనుకుంటాను. నువ్వు ఒక బట్ట కొనాలి, టెక్స్టైల్ షాప్ పోతే ఏం చేస్తావంటే బట్ట బట్టి ఇటు పడతావు, అటు పడతావు, ఇది చినుకుతుందా, మంచిగా ఉంటుందా, చాలా దినాలు ఉంటుందా, కలర్ పోతుందా, ఇది మంచిదని చూసే కొంటావు కదా. బియ్యం కొనడానికి పోతే ఇట్లంటావు, అట్లంటావు, నోట్లు వేసుకొని చూస్తావు. ఇంత ఇవ్వండి శాంపుల్, మేము ఉడకబెట్టి మేము బియ్యం బాగుంటే మేము కొనుక్కుంటాం ఆ సంచి అంటావు కదా. వంకాయలు కొనుక్కుంటే 360 డిగ్రీలు నువ్వు తిప్పి తిప్పి చూస్తావు ఎక్కడ పుచ్చుందో అని. బెండకాయలు కొంటే టక్కున దాని తొడిమే విరిసి చూస్తావు ఇది ముదిరిందా లేదా అని. బెండకాయలు వంకాయలు కొట్టడం నీకు జ్ఞానం ఉంది కదా. మనుషులను ఎందుకు గుర్తుపట్టడం లేదు? పరిశుద్ధ గ్రంథం అంటుంది మనుషుల గురించి మీరు జాగ్రత్తగా ఉండు అని అంటుంది. మీరు తోడేళ్ళు గొర్రె వేషం వేసుకొని గొర్రె చర్మం కప్పుకొని మీ దగ్గరకు వస్తారు. వీడు తోడేళ్ళు జాగ్రత్త. కానీ మనిషికి ఎందుకు జ్ఞానం లేదు? జ్ఞానం ఎందుకు వెతకడం లేదు? ఎవడైనా జ్ఞానం కొదువుంటే నన్ను అడగాలి అంటున్నాడు. నేను ఎవరిని గద్దింపగా ధారాళంగా ఇస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. ధారాళంగా ఇచ్చే కమోడిటీ పరిశుద్ధ గ్రంథంలో ఏంటంటే జ్ఞానం. ఇఫ్ యూ ల్యాక్ విజ్డమ్ ఆస్క్ గాడ్, హీ విల్ గివ్ యూ లిబరలీ. లిబరలీ ఇస్తాడంట. మరి అడగం, పొందుకోం, అందుకే మోసపోతూ ఉంటాం. మనం గుర్తుపట్టాలి జనాలు. అంటే దేవుని యందు భయభక్తులు గలవాడా లేదా? నో ఈవిల్ విల్ లాస్ట్ లాంగ్. ఒకరిని మోసం చేస్తూ బ్రతకడం అది చాలా కాలం నిలిచి ఉంటుందని నేనైతే నమ్మను. ఏదైనా చెల్లని రూపాయి ఆగుతుంది ఒక దగ్గర కదా. ఇట్ విల్ కమ్ టు ఎ గ్రైండింగ్ హాల్ట్. ఎందుకంటే దేవుడు ఒకడు ఉన్నాడు. కాబట్టి ఇలాంటిని వారిని పరిశుద్ధ గ్రంథంలో వేషధారులు అని పిలుస్తుంది. హిపోక్రిట్స్. వాళ్ళు ఏమేమో చెప్తూ ఉంటారు కానీ ఒకటి చేయరు. అలాంటి వారిని మీరు గుర్తుపట్టాలి. మోసపోవద్దు. చాలా మరి కాంటెక్స్లో దేవుడు సెలవిస్తున్నాడు తన ప్రజలకు. బీ నాట్ డిసీవ్డ్. మీరు పాములా ఉండాలి, వివేకం కలిగి పావురంగా ఉండాలి, నిష్కపటంగా. అంటే మరి పాములా ఉండాలి, పావురంలా ఉండాలి సాధ్యమే అది. నువ్వు దేవుని జ్ఞానం పొందుకున్న తర్వాత ప్రతి ఆత్మను వివేచించాలంటుంది. ప్రతి ఆత్మను వివేచించాలి. ఇది దేవుని యొద్ద నుండి వచ్చిందా, ఇది సైతాన్ నుండి వచ్చిందా? వివేచన వరం అంటారు కదా, అది విచక్షణ ఉండాలి. ఎంతమంది మోసపోతారండి. ఒక స్త్రీ, వృద్ధాప్యంలో ఉన్న స్త్రీ వచ్చింది. నేను ప్రార్థనలు అందరికీ చేస్తాను. ఏడుస్తూ ఉన్నది. ఒక 60 ఏళ్ళు ఉంటుంది. గోయింగ్ ఆన్ క్రయింగ్. ఎందుకమ్మా ఇంత ఏడుస్తున్నావు అంటే, అమ్మా నేను కష్టపడి నేను ఒక 200 గజాలు సంపాదించుకున్నా నా పిల్లల కొరకు. మరి ఒక పాస్టర్ వచ్చి అన్నాడు, ఆ భూమి నీకెందుకు, నేను మంచి గుడి కడితే అనేకులకు ప్రయోజనకరంగా ఉంటుంది అన్నాడు.
అయ్యో దేవుని సేవకుడు కదా, దేవుని సేవ కొరకు అడుగుతుంటే నేను ఎలా కాదనాలి అని చెప్పి ఏదో కొద్దిగా తీసుకున్నాను. అది దాదాపు 12 లక్షలు ఏదో ఉంటుందంట. నేను ఇస్తానులే, ఆ కొద్ది కూడా నేను ఇస్తాను, ఇది దేవుని పని. కానీ ఈమె భర్తకు ఎదిగిన మగపిల్లలకు కూడా చెప్పకుండా ఆ భూమి పాస్టర్ పేరు మీద రాసి ఇచ్చేసింది. పాస్టరు ఇప్పుడు కడతా, అప్పుడు కడతా, అప్పుడు కడతా, ఇప్పుడు కడతా అని మొత్తానికి కుచ్చు టోపీ పెట్టిండంట. ఇప్పుడు భర్త అడిగినట్ట, ఆ భూమి నాకు ఉంది కదా అంటే, భూమి ఏడుంది? భూమి చూసినప్పుడు అది ఎవరి పేరు మీద రాసేసింది ఈమె. చూడండి, ఇలాంటి స్త్రీలు అధిక ప్రసంగం చేస్తారు, అధిక జాదా హుషారీ చేస్తారు. భర్తకు తెలియకుండా, ఎదిగిన పిల్లలకు తెలియకుండా ఏ స్త్రీ ఏది చేయకూడదు. యూ టు అక్సెప్ట్ ద అథారిటీ ఆఫ్ ద హౌస్, హెడ్షిప్ ఆఫ్ ద హౌస్. ఏ పని చేయాలన్నా ఇంటి యజమానికి అడగాలి. ఎదిగిన మగపిల్లలు ఉంటే వాళ్ళతో సంప్రదించాలి. సొంత చిత్తానికి వెళ్ళింది ఒక పాస్టర్ నమ్మింది చూడండి, ఇంటి సభ్యుల కంటే. ఇప్పుడు ఆ పాస్టర్ ఇవ్వడం లేదు, ఉడాయించాను, ఏడుస్తుంది. అంటారు కదా, చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే అవుతుందా? మరి ఇప్పుడు ఆ పేపర్స్ అన్నీ నా దగ్గర తెచ్చింది. నాకు వీలైనంత నేను చేసిన ప్రార్థన చేసిన, దేవా మోసగాడు మనసు మారి తెచ్చి ఇవ్వలేదు, నీకు సాధ్యం అని ప్రార్థన చేసినాను. చూడండి, ఇట్లా మోసపోతారు అన్నమాట. ఇది వీళ్ళ గురించి బైబిల్లో యేసుప్రభు చాలాసార్లు చెప్తారు. విధవరాండ్ల ఇండ్లు దిగమింగుతారంట యాజక వేషంలో వెళ్ళి. అంటే మనకు దేవుని భయము జ్ఞానం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ద వే వెన్ యూ ఫియర్ గాడ్, ఐ థింక్ ద ఫస్ట్ బ్లెస్సింగ్ ఈజ్ విజ్డమ్. హల్లెలూయా. ఆ తెలివి, ఆ జ్ఞానము, ఆ విచక్షణ, వివేచన, ఎలా బ్రతకాలి ఈ మాలిన్యంతో నిన్న లోకం, మోసంతో నిన్న లోకం. చూడండి, కాపురని వారిని నమ్మలేమంటే ఇంకెవరిని నమ్ముతామండి మనం? అంటే ఇంత జ్ఞానము దేవుడు ఇవ్వాలి. ఏదైనా ఒక కార్యానికి, కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానం. ఒక కార్యం చేయాలంటే జ్ఞానం కావాలి, దాన్ని. ఒక ఇల్లు నడిపించాలంటే జ్ఞానం కావాలి. ఒక ఆఫీస్లో రాణించాలంటే నీకు జ్ఞానం కావాలి. ఒకరితో మాట్లాడాలంటే నీకు జ్ఞానం కావాలి. సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలంటే జ్ఞానం కావాలి. ఈ జ్ఞానం నీకు ఎక్కడ లభిస్తుంది? యోబు 28 చదవండి. నీకు ఎక్కడ లభిస్తుంది అంటే, ఎక్కడ వెతికినాడంట గ్రంథకర్త, అంతటా వెతికినాడు, ఎక్కడ జ్ఞానం నాకు దొరకలేదు. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించడం ఏ జ్ఞానానికి మూలం అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ జ్ఞానం నీకు కావాలి. అంటే నువ్వు దేవుడు ఉన్నాడని నమ్ముతున్నావు, దేవుడు అనుగ్రహిస్తాడని నమ్ముతున్నావు. కానీ బుద్ధిహీనుడు అట్లా కాదు. బుద్ధిహీనుడు అంటాడు దేవుడే లేడంటాడు. అది కీర్తనలు 14, కీర్తనలు 53 మొదటి 2-3 వచనాల్లో ఉంటుంది. దేవుడే లేడు అంటాడు. ఎందుకంటే మన చెడుతనాలు బయటికి రాకూడదు, వాడు చేసే అన్యాయం బయటికి రాకూడదు. దేవుడే లేడంటే అయిపోతుంది కదా. ఇంకా అంటే వాడు లేడన్నంత మాత్రం లేడా దేవుడు? ప్రతి క్రియను బయటికి తీసుకొస్తాడంట దేవుడు. అయితే ఈ వచనాల్లో దేవుని భయం గురించి ఉంది. 21 నుండి సామెతలు 3, 21, 26 వచనం. నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకోను, వాటిని కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకు. కన్నుల ఎదుట ఎప్పుడు ఏముండాలంట? దేవుని వాక్యం ఉండాలంట. నీ కన్నులకు బాసికముగా దాన్ని ధరించాలని ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయంలో ఉంది. నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండాలి. బాసికము వలె ఉండాలని ఎందుకంటారంటే, పిల్లగాడు మరి పెళ్లి పీటల మీద కూర్చున్నప్పుడు వాళ్ళ కళ్ళ మధ్యలో ఏం కడతారు? బాసికం ఎందుకు కడతారు తెలుసు? ఎవరైనా చెప్తారా? వాళ్ళ ఏకాగ్రత అంతా పిల్లవాని మీద ఉండాలా. పిల్లవాని ఏకాగ్రత ఎవరి మీద ఉండాలా? పిల్ల మీద ఉండాలి. అంటే అటు ఇటు చూడొద్దు అన్నమాట. గుర్రానికి కూడా ఏం కడతారు? కళ్ళకు గాంతలు కడతారు. ఎందుకంటే అటు చూసి ఇటు చూసిందంటే పోలే ముందుకు, కొంచెం ఆగిపోతుంది భయపడి. గదలు గడి ముందుకు టక అని గ్యాలపింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అలాగూ దేవుని వాక్యము మన కన్నుల ఎదుట ఎప్పుడు ఉండాలంట. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 4వ వచనం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడని యెహోవా, అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడని యెహోవాను ప్రేమింపవలేను. దేవుని ప్రేమిస్తే నీకు లోకస్తుల ప్రేమ మరి అంత గొప్పగా కనబడదు. వెన్ యు ఆర్ ఫిల్డ్ విత్ ద లవ్ ఆఫ్ గాడ్. నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలేను. దేవుని మాటలు ఎక్కడ ఉంచుకోవాలి? మనం హృదయంలో భద్రం చేసుకోవాలి. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవను నడుచున్నప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలేను. ఎప్పుడు దేవుని వాక్యం గురించి మాట్లాడాలి. ఇద్దరు విశ్వాసులు కలిస్తే లోక
కార్యం కాకుండా మనం దేవుని కార్యాలు మాట్లాడాలంట. దేవుని యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే దేవుడు చెవియొగ్గి విని తన గ్రంథములో వారి పేర్లు రాసుకుంటాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా. నువ్వు ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకునవలను. చేతికి కట్టుకోమంటుండే దేవుని వాక్యం. కొందరు చేతులు చూస్తే పాత తాళ్ళు వేలాడుతుంటాయి. ఏంది ఈ తాడు ఇలా కట్టుకున్నామంటే అది ఫ్రెండ్షిప్ బ్యాండ్ అంటారు. ఇంత పాతగా ఒక రోతగా ఉన్నది తీసి పడేయచ్చు కదా, కొద్ది స్టైల్ కన్నా లేదు. అది పాత దారాలు కట్టుకుంటారు. ఎందుకు అంటే అది ఫ్రెండ్షిప్ బ్యాండ్. మరి నీకు దేవునికి ఉన్న ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఎలాగ ఉండాలి కదా అంటున్నాడు. నీ చేతికి దేవుని వాక్యం కట్టుకోవాలి అంటే అర్థం ఏంటంటే అక్షరాల కట్టుకోవడం అని కాదు. చేతులు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? నువ్వు చేసే క్రియలకు. హల్లెలూయా. చేతులు ఎప్పుడు కూడా పనికి సూచిస్తుంది. ఏదైనా తప్పు చేస్తే వాళ్ళు ఏమంటారు, నా చేతులు నేను కడుక్కుంటున్నాను అంటాడు. పిలాతు కూడా పోయి కడుక్కున్నాడు కదా చేతులు. అపరాధం నా మీద, నా సంతతి మీద రాకూడదని. అంటే చేతులు క్రియలకు సూచన. ఈ చేతులు కట్టుకోమంటే నువ్వు పనిచేసేప్పుడల్లా నీకు నీ గుండెల్లో నువ్వు భద్రం చేసుకున్న వాక్యం నీకు ఎదురుగా ఉండాలి. వాక్యానుసారంగా జీవించండి అంటే అర్థమైంది. నీ పాదానికి దేవుని వాక్యము వెలుగుగా ఉండాలి, దీపంగా ఉండాలి. నీ త్రోవకది వెలుగుగా ఉండాలి. సూచనగా వాటిని నీ చేతికి కంటుకుని అవి నీ కన్నుల నడుమ ఎట్లుండాలి? బాసికము వలె ఉండవలేను. కన్నుల నడుమ బాసిక అంటే నీకు వాక్యం తప్ప ఇంకోటి కనబడొద్దు అన్నమాట. ఆల్వేస్ యూఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ వాట్ గాడ్ ఈజ్ టెలింగ్. ఇప్పుడు ఈ లోకంలో ఉన్నప్పుడు 10 మంది 10 ఆలోచనలు మనకిస్తారు. 10 ఆలోచనలు ఇస్తారు. నా అనుభవం కదా, సేవలో అనుభవం, కుటుంబ జీవితంలో కూడా అనుభవం. 10 రకాలుగా ఆలోచనలు ఇస్తారు. 10 ఆలోచనలు నువ్వు విననవసరం లేదు. యు టేక్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్, బట్ పుట్ బిఫోర్ గాడ్. ఎందుకంటే హీఈస్ ఎ వండర్ఫుల్ కౌన్సిలర్. దేవుని స్తోత్రం. ఆయన ఆలోచన కర్తయగు దేవుడు. దేవుని మించిన ఆలోచన ఎవరైనా ఇస్తారా మీకు మానవులు? మోర్ దెన్ గాడ్. ఆయన అనంత జ్ఞాని కదా. అందుకే వివాహమైన, ఇల్లు కట్టాలని, ఇంకేదైనా నీవు ఒక ఉద్యోగంలో ప్రవేశించాలైనా నేనంటాను యు టేక్ గాడ్స్ కౌన్సిల్. 21 రోజులు కొద్దిగా ఉపవాసం ఉండు. నీకు ఉపవాసం వీలు కాదంటే డానియల్ ఫాస్టింగ్ ఉండు. 3 పూటలు తినాలంటే 1 పూటన్నా మాను. అంటే నేను తగ్గించుకుంటున్నావు, ఆయన హెచ్చిస్తున్నావు. ఆయన సన్నిధిలో నీ తలంపులు కాదు, ఆయన చిత్తాన్ని వెతుకుతున్నావు. దేవుని స్తోత్రం. ఎన్ని పెళ్ళిళ్ళు పెటాకులు అవుతుందండి, ఎంత ఖర్చు అండి. 100 కోట్లు ఇచ్చి పెళ్లి చేసినారట. పిల్ల ఇంటికి నెలల్లోకి తిరిగి వచ్చేసాను. కాపురం చేయడానికి వీలు కాదు. వంతు వాడొక గే చెప్తాడా నేను గేని, నన్ను పెళ్లి చేసుకోమని. వాడు గే. వానికి కావాల్సింది ఏంటి? కట్నం, కానుకలు, బిల్డింగ్లు, ల్యాండ్. పిల్లను మంచిగా చూసుకోవాలి. సాటి అయిన సహాయం భరదిగా దేవుడు ఇచ్చినాడని తెలివేయడం అనుకుంటుంది. వానికి దేవుని భయమే లేదు. వాడు ఎలా చూస్తాడు పిల్లను? ఈ తెలివి తల్లిదండ్రులకు ఉందా? లేదు. పిల్లోడు బాగున్నాడు, ఎత్తుకున్నాడు, బాగున్నాడు, చక్కగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు, అక్కడ పని చేస్తాడు, ఇక్కడ పని చేస్తాడు, టప్పు పెళ్ళి కుదిరిచ్చేసేది. హడావుడి పెళ్ళిళ్ళు ఎప్పుడు నిలవవు. జాగ్రత్త. సీక్ గాడ్స్ కౌన్సిల్. దేవుణ్ణి అడగండి. యేసుప్రభు శిలువ మరణానికి ముందు కూడా అసలు వచ్చిందే దేవుని చిత్తాన్ని చేయించాడు. లోక పాపములు మోసుకొని కూర్చున్న దేవుని గొర్రెపిల్ల దైవ చిత్తానుసారంగా వచ్చినాడు ఈ లోకానికి. అయినా శిలువ మరణానికి ముందు ప్రార్థన చేసినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వెంటనే గెత్సమనే తోటలో వెళ్ళి 3 తీసుకొని వెళ్ళినాడు అనుచరులు, పేతురు, యాకోబు, యోహాను. ప్రార్థనకు ఉపక్రమించినాడు. దేవా, ఈ గొప్ప శిలువ భారం మోయడానికి, పాప భారం, లోక పాపములు మోయడానికి నా వల్ల కాదు. ఈ చేదు గిన్నె, ఈ గిన్నె నా యుద్ధ నుండి నీవు తొలగించు. అయినా నా ఇష్టము కాదు, నీ చిత్తమే జరుగును కాక. చూడండి, దట్ ఈస్ ప్రేయర్. అన్నీ నేను అడిగింది నాకు కావాలా, ఇప్పుడే కావాలా, బైఠాయించి. సమ్ పీపుల్ దే వాంట్ టు ట్విస్ట్ గాడ్స్ హ్యాండ్. దేవుని చేతులే తిప్పడానికి ప్రయత్నిస్తారు. తప్పది. ద మోర్ యూ ఈల్డ్ యువర్ సెల్ఫ్ టు గాడ్, ద మోర్ గాడ్ విల్ డిసెండ్ ఇన్ యువర్ లైఫ్ అండ్ మేక్ ఇట్ వెరీ ఫ్రూట్ఫుల్. హల్లెలూయా. నీ మెదడు ఎంత అండి? మీకు జ్ఞానం ఎంత నేను అడుగుతున్నాను. నన్ను కూడా ఇన్వాల్వ్ చేసుకుంటాను. మనకి ఎంత జ్ఞానం ఉంటుంది? పట్టు అని పీడికలు ఉంటుంది బ్రెయిన్. మరి గుండె కూడా అంతే ఉంటుంది. బ్రెయిన్ కొద్దిగా పెద్దగా ఉంటుంది. కానీ మనల్ని సృజించిన సృష్టికర్తను మించిన జ్ఞానం అనుకుంటుందా? లేదు. హీ నోస్ ద డిజైన్. అందుకే
కమిట్ యువర్ వే అంటు హిమ్, హీ విల్ డైరెక్ట్ యువర్ స్టెప్స్. ఎప్పుడైనా ఏదన్నా ఒక మంచి కార్యం చేయాలి అంటే వెంటనే నేనైతే అలా చేసినాను. నేనే వ్యక్తి దగ్గర పోయి చేయాలన్నా వద్దా అని ఎవరిని అడగలే. I used to ask God because I know I am in the center of God's will. I have to do God's will. ఎవరేమన్నా ఏదేమైనా డబ్బులున్నా డబ్బులు లేకున్నా ఐ విల్ క్యారీ అవుట్ గాడ్స్ విల్ ప్రొవైడెడ్ ద థాట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ గాడ్. అయితే నీకు ఆ కన్కరెన్స్ వస్తుంది అన్నమాట. నువ్వు ప్రార్థన చేసినావు, నువ్వు కొంత టైం దేవుని సన్నిధిలో గడిపి ఇది నేను వెళ్ళాలన్నా, ఈ పర్చేజ్ కొరకు ఈ భూమి కొనాలన్నా, ఈ పెళ్ళికి మరి ఎస్ పలకాలన్నా, ఆ ఉద్యోగం నేను టేకప్ చేయాలి, వీటన్నిటిని కూడా ప్రార్థనలో పెట్టినప్పుడు దేవుని వాక్యాన్ని ముందుగా పెట్టుకోవాలంట. అందుకే నేను ఇంపోజిషన్ ఇస్తా, ఈ వాక్యం రాయి, నీ ప్రార్థనలన్నీ దేవుడు సఫలపరచును అని ఇలా కొన్ని మాటలు ఇచ్చినప్పుడు వాళ్ళు రాస్తుంటారు. అప్పుడు రాయడం కూడా చాలా గొప్ప కార్యం. ఎందుకంటే యూ కాన్సన్ట్రేట్, వెన్ యూ రైట్ యూ కాన్సన్ట్రేట్. నీ చేతులు కూడా ఇలాగ అయిపోతుంది కదా, కనుబొమ్మలు కూడా ఇట్లా అవుతుంది. కాన్సన్ట్రేషన్ కొరకు రాయమంట. ఆ ఏకాగ్రతతో రాసినప్పుడు చాలామంది చాలా సాక్ష్యాలు ఉంది, దేవుని వాక్యం రాసి వాళ్ళు దీవింపబడింది. అంటే నీ తలంపులు కొట్టివేస్తున్నావు, ఎవరి తలంపుల కొరకు వేచి ఉన్నావు, దేవుని తలం. అందుకే నీ కన్నుల నడుమ దేవుని వాక్యము బాసికంగా ఉండాలి. నీ ఇంటి ద్వార బంధముల మీదను నీ గౌన్ల మీదను వాటిని వ్రాయవలేను. అందరూ రాసుకుంటారు వాక్యం, అంటే ఇంట్లో హ్యాంగ్ చేస్తారు కదా దేవుని వాక్యం, అటు పోయిన వాక్యం కనబడుతుంది, ఇటు పోయిన వాక్యం కనబడుతుంది. అంటే వాక్యం మనల్ని నడిపిస్తుంది అని అర్థం. మన ఏకాగ్రత దేవుడు చెప్పిన మాటల మీద ఉండాలని అర్థం. తిరిగి సామెతలు 3వ అధ్యాయం రండి, 21లో నా కుమారుడా లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకొనుము, వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకము, అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును. మెడకు అలంకారం అంట. మెడకు అలంకారం ఎన్ని ప్రయత్నాలు చేస్తారు కదా, అంటే తప్పేం లేదు. వాళ్ళు నగలు వేసుకోవడం, లేకుంటే డైమండ్స్ వేసుకోవడం, లేకుంటే నా మెడ అందంగా ఉండాలని కోరుకోవడంలో తప్పు కాదు. కానీ అంతకంటే ముఖ్యము దేవుని మాటలు నీకు అలంకారంగా ఉంటాయి. దేవుని స్తోత్రం. నీ దేవుడు నీకు భూషణంగా ఉంటాడంట, వాక్యంలో ఉంది. గాడ్ ఈజ్ యువర్ ఆర్నమెంట్. నీవు ఈ లోకరీతిగా ఉన్న మరి సామాన్లు సామాగ్రి మెడ మీద ఎంత వేసుకున్నా బరువే అది. మళ్ళీ మోసం ఉంది దాంట్లో, ప్రాణహాని కూడా ఉంది కదా. దెర్ ఇస్ సో మచ్ డేంజర్ ఇఫ్ యూ వేర్ మచ్ గోల్డ్. కానీ దేవుని వాక్యాన్ని నీ కంఠానికి హారంగా ధరిస్తే అది నీకు ఎంత అందాన్ని ఇస్తుంది. నీ ప్రవర్తన ఎంత చక్కగా దేవుని దృష్టిలో మనుషుల దృష్టిలో ఎంత కోరదగినదిగా ఉంటుంది. అందుకే దేవుని మాటలు అవి నీకు జీవం ఇస్తుంది. ఇట్ గివ్స్ లైఫ్ టు యూ. మన టీవీ పరిచర్య పేరేంటి? జీవపు మాటలు. అది ప్రార్థన చేస్తే దేవుడు ఇచ్చినాను. ఒక 40 రోజులు దేవుణ్ణి అడిగినాను, నేను టీవీ పరిచర్యకు వెళ్ళాలి ప్రభువా, మరి టీవీలో వస్తే మరి బూదిగంతాల వరకు దేవుని వాక్యం వెళ్ళిపోతుంది కదా, మరి నాకు ఒక పేరు కావాలి ఛానల్ అని అడిగినాను 2007లో. అడిగితే దేవుడు నాకు ఈ మాట ఇచ్చినాడు. పేతురు అంటాడు యేసు ప్రభుతో, యేసు ప్రభు శిష్యులను పిలిచి అంటారు, అందరూ యోహాన్ని వదిలేసి మరి వెళ్తున్నారు, నన్ను కూడా మీరు వదిలేస్తారేమో. వదిలేస్తారంటే, అయ్యో నిన్ను వదిలి మేము ఎక్కడికి వెళ్తాం, నువ్వు నిత్య జీవపు మాటలు గలవాడం, నిన్ను వదిలి మేము ఎక్కడికి వెళ్ళగలుగుతాం. అది నాకు స్ట్రైక్ అయింది. కాబట్టి నిత్య జీవపు మాటలు అంటే చాలా లాంగ్ ఉంది, జీవపు మాటలు అని పేరు పెట్టినాను. దేవుని స్తోత్రం. నిజంగా అది జీవపు మాటలు అయిపోయింది. ఆవిడ సాక్ష్యాలు చాలామంది చెప్తారు, అమ్మ ఈ మాటలు విన్నాక మాకు జీవం వచ్చింది. నిన్న కూడా ఎవరో కమెంట్లో చేసినారు, అమ్మ ఐ గెట్ లైఫ్ వెన్ ఐ హియర్ యూ. అప్పుడు నిజంగా టీవీ పరిచర్య పేరు కూడా జీవపు మాట. ఇప్పుడు టీవీ పరిచర్య ఆరంభించి 18 సంవత్సరాలండి, 18 years. అది దాంట్లో మరి నాకు తెలుసు ఇది దేవుని చిత్తం అని. నేను కనుక్కొని అడుగు పెట్టినాను కదా. చాలామంది అడుగు పెడతారు, 2 నెలలకు ఆపేస్తారు. అమ్మో ఇన్ని డబ్బులు కట్టాలి, అబ్బో మా వల్ల కదని చాలామంది ఆపేసిన వాళ్ళే ఉన్నారు. కరోనా టైంలో కూడా సాగింది టీవీ పరిచర్య, ఎప్పుడూ ఆపలేదు. నాకు మధ్యలో చాలా శారీరకమైన రుగ్మతలు వచ్చిన బలహీనమైన శరీరంతో కూడా నేను అందించినాను వాక్యం. ఐ నో బికాస్ ఇట్ కేమ్ ఫ్రమ్ ద లార్డ్. దేవుని యొద్ద నుండి వస్తే అది దాన్ని ఎవరు ఆపుతారు? ఎవరు ఆపలేరు కదా. మరి కొనసాగింది ఇంతవరకు. అంటే దేవుని తలంపులు చాలా శ్రేష్టంగా ఉంటాయండి. యెషయా 55:8-9 వచనాల్లో, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నా త్రోవలు మీ త్రోవల వంటివి కావు,
భూమికి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అంత ఉన్నతంగా నా తలంపులు, నా త్రోవలు, నా ఆలోచనలు, నా క్రియలు నీ పట్ల ఉన్నది. అందుకే ఉన్నతమైన తలంపులో నీవు అడుగులేస్తూ నడవాలంటే ఉన్నతమైన దేవుణ్ణి ఆశ్రయించాలి. ఆయన మాటలు నీ మెడకు అలంకారంగా ఉండాలి. అది నీకు జీవాన్ని ఇస్తుంది. అందుకే 3వ అధ్యాయం చూడండి, ఒక మాట ఉంది, మంచి మాట. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము, అవి దీర్ఘాయును సుఖజీవంతో గడుపు సంవత్సరములు శాంతిని నీకు కలగజేయండి. ఎందుకు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి? ఇక్కడ జవాబు ఉంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దీర్ఘాయుస్సుకు మూలం. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగితే నువ్వు దేనికి భయపడవు, ధైర్యంగా ఉంటావు. ఏ చెడుతనం చేయవు కదా. నీ మీద నేరం మోపవాడు ఎవడు ఉంటాడు? నిన్ను ఇరికించేవాడు ఎలాగుంటాడు? ఎక్కడుంటాడు? దేవుని భయానికి విరోధంగా ఏ నియమం లేదంట. గలతీ 5 చివరి భాగంలో నువ్వు దేవుని ఆత్మ ద్వారా నడిస్తే, ఆత్మ నియమంలో ఉండి సరైన పనులు చేస్తే, ఎవరిని హాని చేయకుండా దేవుని దృష్టిలో యోగ్యునిగా ఉంటే నువ్వు మానవుల దృష్టిలో కూడా యోగ్యునిగా మారిపోతావు. అందుకే దేవుని దయందును, మనుషుల దయందును, జ్ఞానమందును, వయస్యందును ఎదగాలంట పిల్లలు, మన పిల్లలు. యేసుప్రభు అలాగే ఎదిగినాడంట. దేవుని దయందును, మానవుల దయందును, వయస్యందును, జ్ఞానమందును ఎదగ. సమూయేలు ప్రవక్త కూడా దేవుని దయందును, మనుషుల దయందును, జ్ఞానమందును, వయస్యందు. అంటే వీ నీడ్ ద ఫేవర్ ఆఫ్ గాడ్ అండ్ ఫేవర్ ఆఫ్ మ్యాన్. అంటే మనుషులు కూడా నిన్ను చూసి సంతోషించాలి కదా. అక్రమమైన జీవితం, రౌడీజం, చూడండి, ఇతరులను హత్య చేయడం, దొంగతనాలు చేయడం, సమాజానికి ద్రోహం చేయడం, చంపడం, చంపుకోవడం, ఇతరులు చావడానికి కూడా వీడు కారణం కావడం అయితే సమాజం ఏమంటుంది తెలుసా? ఈ దుర్మార్గుని ఏ తల్లి కన్నదో అని అంటే మొట్టమొదటి పేరు ఎవరికి వస్తుంది? ఈ దుర్మార్గుని కన్న తల్లిని, తండ్రికి చెప్పాలి. ఎవడు పెంచిండు వీడిని అని అంట. వీడు సంఘ ద్రోహిగా మారిపోయినాడు, సమాజ ద్రోహిగా మారిపోయాడు. అది ఒక చక్కని కుమారుని కానీ చక్కగా పెంచుకుంటే, బా ఎంత చక్కని కుమారుడు, నిన్ను కనిన తల్లి ధన్యురాలు, నువ్వు కుడిచిన స్తనములు ధన్యములైనవి. బా చప్పలు కొట్టి దేవుని స్తుతించండి. అందుకే దేవుని భయంలో మన పిల్లల్ని పెంచాలని ప్రతిరోజు చెప్పేది అది. నువ్వు దేవుని భయంలో నీ పిల్లల్ని పెంచినావంటే గెలిచినావు ఈ లోకంలో. అట్టి తల్లులు, అట్టి తండ్రులు, దే ఆర్ ద కాంకరర్స్. అంతే, వాళ్ళు కట్టేసినారు సమాజాన్ని. నన్ను అడిగితే నీ పిల్లల్ని మాట వింటున్నారంటే డెఫినెట్లీ యూ హ్యావ్ బిల్ట్ ఏ ఎంపైర్. నీ పిల్లలని మాట వినడం లేదు, పెడత్రోవలో పోతున్నారు. ఒక ఉద్యోగం సరిగా లేదు, ఒక బ్రతుకు సరిగా లేదు, ఒక మాట తీరు సరిగా లేదు, ప్రవర్తన సరిలేదు, ద్రోహం చేస్తున్నారు, ఆడపిల్లలు వేసుకొని తిరుగుతున్నారు, చెడ్డ కార్యాలు చేస్తున్నారు, త్రాగుతున్నారు, తింటున్నారు, తందనాలు ఆడుతున్నారంటే నీ బ్రతుకంత దౌర్భాగ్యమైన బ్రతుకు ఇంకోటి లేదు. ఎందుకంటే నువ్వు సరిగా పెంచలేదు. ఇప్పుడు గుండె కొట్టుకొని ఏడుస్తే అవుతుందా? పెంచేటప్పుడే ఇది లేదా, నీకు లేకుండిందా? ఇది బైబిల్ ప్రతి ఇంట్లో ఉంటుంది కదా. ప్లేట్లు 12 ఉంటాయి, బైబిల్ ఒకటే ఎందుకు ఉన్నది? ప్రతి ఒక్కరికి బైబిల్ ఉండాలి. ఇంకొకరి కంచంలో మీరు తినరు కదా. 12 గ్లాసులు, 12 ప్లేట్లు, ఇంకా కావాలంటే కొంటా ఉంటారు. ఒక బైబిల్ కొనరు పిల్లల కొరకు. అందుకే ఈ స్థితి ఇలా దిగజారిపోయింది. ఇప్పుడైనాను మీ వస్త్రాలు కాదు, మీ హృదయాలు చింపుకోవాలంట దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలో మొర్ర పెట్టాలంట దేవుని పిల్లల కొరకు ప్రాణం చేయకుండా ఆహారం ఎట్ట తింటారు? నాకు అది కూడా అర్థం కాలేదు ఇంతవరకు. పిల్లలకు మటన్లు, బిర్యానీలు, చికెన్లు, అవి ఇవి దినమంతా చెమటోడ్చి తిండి పెట్టడం కాదు. పొద్దున పెట్టిన తిండి మరుసటి రోజుకు ఉండదు. కానీ నువ్వు ఇచ్చే జ్ఞానము, నువ్వు ఇచ్చే మాదిరి, నీ ప్రభావము పిల్లల మీద, నీ ప్రార్థనా జీవితం, నువ్వు వారి కొరకు చేసే ఉపవాసం, నువ్వు చేసే త్యాగం, నీ పట్టుదల, ఇవన్నీ కూడా ఒక్కసారి నీ పిల్లల్లో నువ్వు చూస్తావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆవు చేను వేస్తే దూడ గట్టెక్కదంట, ఆ వెంబడే ఉంటుంది, ఆ వెంబడే ఉండాలా. అదే దేవుని నియమం. ఒక తల్లి ప్రభావము పిల్లల మీద ఉండదా? ఒక తండ్రి ప్రభావం లేకున్నా తల్లి అంత శక్తి దేవుడు ఇచ్చినాడు. తల్లి, ఆ తల్లి కన్న తల్లి ప్రభావం ఎంతో ఉంటుంది. నేను పెట్టె గురించి చెప్పినా, పుంజు గురించి చెప్పినా కదా, ఇంకా చెప్పాను, మీరు అర్థం చేసుకోవాలి. అకల్ మనకు ఇషారా కాఫీ, ఇంకా మాటికి ఎందుకు చెప్పాలి? ఆ పెట్టె చూడు ఎట్లుంటుంది, పిల్లలు పట్టుకొని. ఆ పుంజు ఎర్ర జూలా వేసుకొని తిరుగుతుంది, దానికి అడిగేవారే లేరు. అన్నట్టు పెట్టె వదిలేస్తుంది ఆ పిల్లలనంతా, చచ్చేదాకా పిల్లలు ఏం పడి ఉంటుంది. హల్లెలూయా. 21 రోజులు తాను పెట్టిన గుడ్లను కాస్తుంది.
దాని వెచ్చదనంతో. అది ఇంకో వింత అండి, గుడ్ల మీద కూర్చుంటుంది. 21 రోజుల పిల్లలు ఆ గుడ్డు పెంక పొడుచుకొని బయటకు వస్తే అచ్చు తల్లిలాగానే ఉంటుంది. అదేంది వింత, తల్లికున్న సారకలన్నీ ఉంటాయి. ప్రింట్ తల్లి ఎట్టిదో బిడ్డ అటిదే. కొందరు కథలు వింటుంటే నాకైతే బ్లడ్ విల్ బాయిల్ అన్నాడు. మళ్ళీ నేనే అణుచుకుంటా, దేవా నాకు సహనమి, నా నోరు జారొద్దు తండ్రి, వాక్యం చెప్పేదాన్ని, నా చేతులు కూడా భద్రంగా ఉండాలి. కొట్టి పడేస్తానేమో అనిపిస్తుంది కొన్నిసార్లు రోషం వస్తే. వద్దు నాయనా, నాకు అది తగదు, ప్రార్థన చేయాలి, నేను ప్రేమతో నింపబడాలి, ఇంత రోషం అవసరం లేదని నేను తగ్గించుకుంటా. ఎన్నిసార్లు చెప్పినా అదే పని చేస్తాం వాళ్ళ తల్లులు. ఆడపిల్లల ప్రవర్తన మీద పట్టు లేదు వాళ్ళకు. ఈ పిల్ల ఎక్కడ పోయిందంటే పోయింది, ఎక్కడ పోయిందో తెలియదు. ఒక తల్లి వచ్చి ఏడుస్తుంది నా దగ్గర, అమ్మా నా మగ పిల్లవాని, పెండ్లి కాని పిల్లో, నీ పెండ్లైన పిల్ల పాడు చేసిందమ్మా, నిర్వీర్యం అయిపోయినాడమ్మా, వానికి నిలబడడానికి వస్తలేదమ్మా, వాడు వంగిపోతున్నాడు. ఈ దరిద్ర పిల్ల ఎవరు అన్నారు ఈ పిల్లని అనుకున్నా నేను. తుదకు నాకు తెలిసింది ఆ తల్లే ప్రోత్సహించిందంట. ఈ తల్లి ధన్యురాలంటారా దరిద్రురాలంటారా మీరు? దరిద్రురాలేదు, దానికి తెలియదా వాక్యం? ఒక పెళ్లి కాని పిల్లోని మీద, ఈ పెండ్లై భర్తను విడిచిపెట్టిన ఆ పిల్ల కట్టు లేకుండా తిరుగుతుంది. ఒక తల్లి కష్టపడి పెంచుకున్న పిల్లోని, ఒక తల్లికి మగ పిల్లోడు అంటే ఎంత, ఆడపిల్ల అంటే ఎంత ముద్దుగా చూసుకుంటారు కదా, తల్లి కష్టపడినారు కదా పిల్లల కొరకు. ఆ పిల్లోని లోపటేసుకొని వాడిని మొత్తం పిండేసింది. వానికి అసలు ఆరోగ్యం లేదు. ఇప్పుడు ముసలోడిలాగా ఉన్నాడు వాడు, 25 ఏళ్ళు ఉంటుంది అంతే. దానికి కారకురాలు ఒక పిల్ల, ఆ పిల్ల కారకురాలు తల్లి ప్రోత్సహించిందంట. ఎట్టన్న వాడు వదిలేసినాడు కదా, వీని పట్టుకో అన్నదంట. మళ్ళీ వాక్యం బాగా తెలుసు, 5 మీటర్ల ప్రేయర్ చేస్తుంది ఆమె, మనకు రాదంతా. దీర్ఘ ప్రార్థనలు చేసేస్తుంది. భూమి వణుకాల. నేను అన్నా కదా, కేరళలో ఒక పిట్ట ఉంది, ఆ పిట్ట ఏం చేస్తుంది, బాగా వణుకుతుంది, మోకం అంతా వణికిస్తున్నాను అనుకుంటుంది, కానీ వణికేది ఏంటి, అదే. అట్లుండొద్దు భక్తి, అస్సలైన భక్తి ఉండాలి. లేకుంటే భక్తి విడిచి లోకాన్ని పట్టుకో. ఎందుకు వచ్చింది గొడవ నీకు? నా ఘర్కానా ఘాట్కా, అటు లేదు ఇటు లేదు, ఇటు అనుభవిస్తలేవు అటు అనుభవిస్తలేవు. చూస్ ద రైట్ పాత్. అప్పుడు నీకు దేవుని వాక్యం విలువ తెలుస్తుంది, సహవాసం విలువ తెలుస్తుంది, మందిరం విలువ తెలుస్తుంది, పరిశుద్ధ జీవితం యొక్క విలువ తెలుస్తుంది, మంచి కాపరి యొక్క విలువ తెలుస్తుంది, సేవకుల విలువ తెలుస్తుంది, సంఘ సభ్యుల విలువ తెలుస్తుంది, పరిశుద్ధ గ్రంథంలోని అమూల్యమైన వాక్కుల విలువ తెలుస్తుంది. నీకు అపాయం తప్పిస్తుంది, పాపం తప్పిస్తుంది, అడుగులు జారకుండా కాపాడుతుంది, సూటైన మార్గంలో నడిపిస్తుంది. క్రిమినల్ కేసెస్లో నువ్వు ఇరుక్కో. నీ పిల్లలు ఎక్కడ పోలీస్ స్టేషన్లో ఉండరు, కోర్టు చుట్టూ తిరగరు. పెండ్లై పెట్టాకులు కాదు నీ పిల్లల పెండ్లి. నీ పిల్లలను చూస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదింపబడతాడు, దీర్ఘాయుసిస్తాడు దేవుడు. తన కుటుంబంలో తన సంతానం మాత్రం కాదు, సంతానం పుట్టిన సంతానాన్ని చూస్తాడు. కొందరు 4 తరాలు కూడా చూస్తారు. ఆయుస్సు దేవుని యందు భయభక్తులు గల వాళ్ళకు దొరుకుతుంది. అందుకే 3వ అధ్యాయంలో చూడండి, ఇక్కడ నీవు నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలగజేయు. నీకేడుంది భయం? నీకు నెమ్మది, సమాధానం, దీర్ఘాయుస్సు, సంతోషం, అభివృద్ధి ఇదే కలుగుతుంది కదా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల. ఇంకోటి అంటాడు 3వ వచనం, దయను సత్యమును ఎన్నడూను నిన్ను విడిచిపోనీయకు. ఇవి 2 ఉండాలి ఎప్పుడు, దయ సత్యం. వాటిని కంఠభూషణంగా ధరించుకోను. నీ హృదయమును పలక మీద వాటిని రాసుకోను. అప్పుడు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును నీవు దయనుంది మంచి వాడవని అనిపించుకుందు. హల్లెలూయా. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని గదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగు. 3:21 నుండి మన వాక్య భాగం చదువుతాను. 23వ వచనం చూడండి. అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితంగా నడిచేది, నీ పాదము ఎప్పుడు తొట్టిల్లదు. ఎప్పుడు నీ పాదం తొట్టిల్లనియాడు అంటది. ఎందుకంటే పరిశుద్ధాత్మను ఉంచినాడు కదా. హీ విల్ టేక్ కేర్, హీ విల్ గైడ్ యూ. ఈజ్ ఎ మెంటార్, ఈజ్ ఎ టీచర్. నువ్వు అడుగులు జారుతుంటే నీకు హెచ్చరిక వస్తుంది పరిశుద్ధాత్మ ద్వారా.
ఇది నీకు తగదు, ఈ మార్గంలో నువ్వు వెళ్ళకూడదు, ఇది నీకు కీడు తెస్తుంది, ఇది నీవు పడిపోతావు, జాగ్రత్త అని చెప్పేది ఎవరో కాదు, పరిశుద్ధాత్ముడు నడిపిస్తాడు. అయితే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి సురక్షితంగా నీ మార్గం నడుచుకుంటావు. నీ పాదం ఎప్పుడు తొట్టిల్లదు. యూదాపత్రిక ప్రకటన ముందున్న ఒక సింగిల్ చాప్టర్లో ఒక మంచి మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ ఒక ఆశీర్వాదం ఉంది. 24వ వచనం చూడండి. ది సింగిల్ చాప్టర్, యూదా రాసిన పత్రిక 24. తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుట. పలకండి నాతో, ఇంకోసారి చెప్పండి, ఇంకోసారి చెప్పండి. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకు శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగును గాక. ఆమేన్. తొట్టిల్లకుండా కాపాడుతాడు. భక్తి అంటేనే అది కదా. దేవుని యందు భయభక్తులు అంటేనే నువ్వు కాలు జారకుండా కాపాడుకోవడం. వెళ్ళేసట నీతివంతుడు 7 మాలు వెళ్ళినా తిరిగి లేస్తాడు. ఇవన్నీ కథలు అనమాట. ఇవన్నీ చెప్పుకొని చాలా మోసపోతారనమాట. దేవుని వాక్యాన్ని సరిగ్గా నీవు తీసుకోకుంటే నువ్వే మోసపోతావు. 7 మాలు పడినా 70 మాలు పడలేదు అవును అని కావలసుకొని పడతావా? నీకు తెలుసు అక్కడ గొయ్యి ఉందని, అయినా పోయి పడతావా? దాంట్లో పడి దేవుడు లేపుతాడంటే ఎలాగో? బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే దానికి క్షమాపణ లేదు. యూ షుడ్ నాట్ సిన్ విల్ఫుల్లీ. జారినావు పాదం దేవుడు పట్టుకుంటాడు, నిలబెడతాడు. కానీ కావలసుకొని పడుతూ ఉంటే మరి దేవుడు ఎందుకు పట్టుకుంటాడు? కాబట్టి నీ అడుగులు జారవంట దేవుని వాక్యం ఉన్నప్పుడు నీ హృదయంలో. 37వ కీర్తనలో ఉందన్నమాట. నీవు దేవుని వాక్యం నీ హృదయంలో ఉంటే నీ అడుగులు ఎప్పుడూ జారవు. దేవుని భయం అన్నమాట అది. యు ఫియర్ గాడ్ అండ్ కీప్ హిస్ ప్రిసెప్ట్స్ అండ్ యు విల్ నెవర్ గో అస్ట్రే బికాస్ గాడ్స్ వర్డ్ గైడ్స్ యూ ఎవ్రీ స్టెప్ ఆఫ్ యువర్ లైఫ్. కీర్తనలు 37, 31వ వచనం. సామ్స్ 37, 31. వారి దేవుని ధర్మశాస్త్రం వారి హృదయంలో ఉన్నది, వారి అడుగులు జారు. వారి దేవుని ధర్మశాస్త్రం షెల్ఫ్లో లేదు. ఎక్కడున్నది? ఎక్కడో మరి బైబిల్ అది అంటారు కదా, ఒక ముసలమ్మ కంటెద్దాలు కనబడతలేవు, వెతుకుతా ఉంది కానీ కనబడతలేదు. కంటెద్దాలు పోయింది. ఆఖరికి ఆమె ఎక్కడికి పోవాలి, బైబిల్ అవసరం వచ్చిందంట. బైబిల్ తీస్తే బైబిల్ లోపట ఉంది. అంటే ఇప్పుడు బైబిల్ చదివి ఎన్ని నెలలు అయినట్టు? 6 నెలలు అయింది. బైబిల్ తప్ప అన్నీ వెతికింది కానీ కంటెద్దాలు దేంట్లో ఉండింది? అంటే కంటెద్దాలు బైబిల్లో పెట్టి మర్చిపోయింది. బైబిల్ అస్సలు తెరవలేదు కానీ పొద్దున్న ఉదయం బైబిల్ తెరిచుంటే అప్పుడే కనబడదు కదా. అట్లుంటుంది కొందరు భక్తి. అయితే దేవుని వాక్యము నీ హృదయంలో ఉంటే నీ అడుగులు ఎప్పుడు కూడా జారవు. తిరిగి రండి సామెతలు 3. అప్పుడు నీ మార్గంలో నీవు సురక్షితంగా నడిచితావు. 23వ వచనం. నీ పాదం ఎప్పుడునూ తొట్టిల్లదు. 24వ వచనం. పండుకొనున్నప్పుడు నీవు భయపడవు. గొప్ప ఆశీర్వాదం. ఇప్పుడు నేను అడుగుతాను, పండుకునేటప్పుడు మీకు ఎంతమందికి నిద్ర రావడం లేదంటే తప్పకుండా మీరు కొంతమంది చేతులు ఎత్తారు. అమ్మ ఇన్ని గుప్పెడు స్లీపింగ్ పిల్స్ వేసుకుంటున్నాగా నిద్ర వస్తలేదమ్మా నాకు. నిద్ర అనేది ఆశీర్వాదమే, అది దేవుడిచ్చే విశ్రాంతి కదా. ఆ నిద్ర అనే దీవెన ఎందుకు పోగొట్టుకుంటున్నావు? ఎందుకంటే నువ్వు భయపడుతున్నావు, ప్రతిరోజు భయపడుతున్నావు. నీకు ధైర్యం లేదు. నువ్వు దేవుని ఆజ్ఞలు మీరకుంటే నీకు వచ్చే మొట్టమొదటి ఆశీర్వాదం ధైర్యం. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధాత్మని నింపుకుంటే నీకు మొట్టమొదటి దీవెన ఏంటి తెలుసా? ధైర్యం. పిరికితనంతో ఉన్న శిష్యులు పరిశుద్ధాత్మ కుమ్మరింపు తర్వాత ద బెస్ట్ అండ్ ద ఫస్ట్ బ్లెస్సింగ్ దే రిసీవ్డ్ ఈస్ కరేజ్. హల్లెలూయా. అంతవరకు భయపడి ఒక ఇంట్లో గొల్లెం పెట్టుకొని కూర్చున్నారు. భయపడుతున్నారు ఎందుకంటే యేసుకొచ్చిన చావు మాకు కూడా వస్తుంది. ఎంత అనుకరించినాం కదా 3.5 సంవత్సరాలు. ఇప్పుడు మమ్మల్ని నిలదీస్తారు, మమ్మల్ని కూడా పట్టుకుపోయి బహాటంగా సిలువేస్తారనే భయం 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 శిష్యులకు. అక్కడున్న స్త్రీలకు ధైర్యం ఉంది. మరి స్త్రీలకు ఒకసారి చప్పట్లు కొడదామా? ఆ స్త్రీలు భయపడలేదు. స్త్రీలంట సిలువ చెంత నిలబడ్డారంట. సిలువ నీడలో స్త్రీలు నిలబడ్డారట్టనే. ఎందుకంటే వాళ్ళు ప్రేమించినారు. ప్రేమలో భయము లేదు. పరిపూర్ణమైన ప్రేమ భయమును పారదోలదు. అక్కడనే నిలబడి తీక్షణంగా చూసి గుండె కొట్టుకొని ఏడుస్తున్నారండి. అంత ధైర్యం ఉండి చూడండి. వారు సమాధితో పోవాలంటే కూడా ఎవరు పోయినారండి? ఎవరికి మొట్టమొదట ప్రత్యక్షత కలిగింది? అంటే నేను స్త్రీల కొరకు ఓట్లు ఏమంటలేను నేను, కానీ ఇది న్యాచురల్గా
Because they loved Jesus more than anything else. They got the strength, they got the courage. చూడండి, మరి ఈ శిష్యులు పగలంతా నడిచినారు, మరి యేసు మాటలు విన్నారు, సూచక్రియలు అద్భుతాలన్నీ చూసిన వాళ్ళకి ధైర్యం రాలేదే మరి. కానీ ధైర్యం వచ్చింది ఎప్పుడైతే యేసు ప్రభు ఆరోహణమైన తర్వాత వారు కనిపెట్టి పరిశుద్ధాత్మ శక్తి కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుని ఆత్మ వారి మీద కుమ్మరింపబడి, ఇదిగో పేతురు, భయపడే పిరికి పేతురు నిలబడి ఒక్క ప్రసంగం చేస్తే 11 మంది శిష్యులు కూడా ఆయనతో నిలిచి నిలబడ్డారండి. ఆ గంభీరమైన వాక్య పరిచర్య 3000 మంది తమ మరి ప్రాణము అంటే ప్రభువుకు అప్పగించుకున్నారు, వారి ఆత్మలను ప్రభువుకు అప్పగించుకున్నారు. 3000 మంది రక్షణ పొంది సంఘానికి చేర్చబడినారంట. ఇంకెన్నో అద్భుతాలు పేతురు చేసినాడు. అంటే ఆ ధైర్యం అనే ఫలము నీకు పరిశుద్ధాత్మ నింపుదల వలన కలుగుతుంది. వాట్ ఈస్ హోలీ స్పిరిట్? పరిశుద్ధాత్మ, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అంటే నన్ను అడిగితే యేసు క్రీస్తు యొక్క స్వభావంతో నువ్వు నింపబడుతున్నావు అనమాట. యు ఆర్ ఫిల్డ్ విత్ ద క్యారెక్టర్ ఆఫ్ జీసస్. అదే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత నీ ప్రవర్తన పూర్తిగా మారిపోతుంది. ఆత్మ నింపుదల. అందుకే ఆత్మ నింపుదల చాలామంది నాకు ఎన్కౌంటర్ అయినారు. ఆత్మతో నింపబడిన స్త్రీ అండి, ఇంట్లో గయ్యాళి గంప అండి. అది ఎట్లా కుదురుతుందండి? హౌ క్యాన్ యూ రేట్ ఇట్ దట్ వే? నువ్వు పరిశుద్ధాత్మ పూర్ణాలైతే ఇంట బయట ఒకే రీతిగా ఉంటావు. దేవునికి స్తోత్రం. దట్ ఇస్ కాల్డ్ ఇంటెగ్రిటీ. దట్ కమ్స్ ఫ్రమ్ గాడ్. నువ్వు ఇంట్లో దయ్యం, బయట ఒక పెద్ద భక్తురాలని ఎట్లా వీలవుతుంది? అది కుదరదు. అది దేవుని దగ్గర అసలే కుదరదు, మనుషులు కూడా కనుక్కుంటారు. కాబట్టి అలాంటిది కాదు. నీవు శాంతి నీకు లభిస్తుంది. దేవుని యందు భయభక్తుల ద్వారా సమాధానం లభిస్తుంది. సుఖనిద్ర ఉంటుంది. నీకు కలవరం ఉండదు. ఒక యవనస్తురాలు వచ్చింది నా దగ్గర, కుటుంబస్తురాలు. నాకు యాంగ్జైటీ, నాకు ప్యానిక్ అటాక్. కొత్త టర్మ్స్. ప్యానిక్ అటాక్ అంటే ఏంటి? ప్యానిక్ అటాక్ అంటే ఇట్లా నిద్ర పోతున్నప్పుడు సడన్గా లేచి ఇట్లా కూర్చుంటాం. భయం వచ్చేస్తుంది నాకు. భయానికి కారణం ఏముంటుంది? ఏం లేదు కారణం. గుండె దరదర కొట్టుకుంటుంది. నా పిల్లలు ఏమవుతారు, నా భర్త ఏమవుతాడు, నాకున్నది ఏమవుతుంది? దానికి ఒక ఎండింగ్ ఉందంటారా మీరు? లేదు. ఎవని మనస్సు నీ మీద ఆనుకొని ఉన్నో వాని పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు. నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, లోకం ఇచ్చినట్టు కాదు. నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను. ఏంటా శాంతి? సిలువలో వేలాడుతూ బహాటంగా అవమానం పొందుతున్న, ప్రాణం పోతున్నా కానీ ఆ శాంతి మాత్రం ప్రభువును విడిచిపెట్టలేదు. ఆ శాంతి. శాంతి అంటే అది. యు ఆర్ సో కంపోజ్డ్, సో కూల్, సో బ్రేవ్. ఈవెన్ అమిడ్స్ consequences, troubles, trials, tribulation, uneasiness around you, still you never lose your composure. అదే అన్నమాట శాంతి. అప్పుడు లోకంలో క్రీస్తుకి ఎంత మహిమ కలుగుతుంది కదా. స్తోత్రం, హల్లెలూయా. నీకు అపాయం వచ్చింది, నీకు తీరని నష్టం సంభవించింది, అయినా నీ విశ్వాసం కదలకుండా నిలుస్తున్నావంటే దేవునికి ఎంత మహిమ. అదే చప్పట్లు కొట్టండి, దేవుని స్తోత్రం. కాబట్టి నిద్ర గురించి వస్తే కొందరేమో నిద్ర పోతూనే ఉంటారు. 10 గంటలంట, 12 గంటలంట. అదొక దరిద్రమే. అధిక నిద్ర దరిద్రమే. ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చింది, లేచి నీ దేవునికి ప్రార్థన చేయి. అయితే పోతులు చాలా ఉన్నాయి కదా, చెప్తారా? నిద్రపోతూ, త్రాగుబోతూ, తిండిపోతూ, త్రాగుబోతూ, వదరబోతూ, తిరుగుబోతూ, తిట్టుబోతూ కూడా ఉందా? ఇంకా ఇవన్నీ మీరు బాగా జ్ఞాపకం చేసుకుంటారు. అసలైంది వదిలేస్తారు కదా. ఇతను నిద్ర ప్రేమిస్తాడు. చీమల దగ్గర వెళ్ళండి, వాటిని చూసి వాటి ప్రవర్తన చూసి నేర్చుకోండి అంటాడు కదా సామెతల 6లో. ఇక్కడే ఉంది అది, సామెతల 6 నెక్స్ట్ పేజీలో ఉంది. ఎంత శ్రద్ధ గల చిన్న జీవులు, కంటికి కూడా కనబడవు కానీ ఎంత తెలివి. సామెతల 6:6 సోమరి చీమల యుద్ధకు వెళ్ళము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకోనము. చీమలు చూసి ఏం తెచ్చుకోవాలి? జ్ఞానం తెచ్చుకోవాలి. వాటికి న్యాయాధిపతి లేకున్నాను, పై విచారణకర్త లేకున్నాను, అధిపతి లేకున్నాను, అవి వేసవకాలం మందు ఆహారం సిద్ధపరచుకున్నాను, కోతకాలం మందు ధాన్యం కూర్చుకున్నాను. అంటే లీడర్ లేడు దానికి, ఒక నాయకుడు నడిపించాలనేసి. చీమలకు నాయకుడే లేడంట. దేవుడిచ్చిన జ్ఞానం. సోమరి ఎందాక నీవు పండుకొని ఉందో, ఎప్పుడు నిద్ర లేచేదో, ఇక కొంచెం నిద్రించేదని, కొంచెం కునికేదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండేదనని నీవు అనుచున్నావు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును,
ఆయుధధారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చు. మీలో ఎవరు దరిద్రులు గారు. దిస్ ఇస్ ద వర్డ్ ఫ్రమ్ ద లార్డ్. మీరెవ్వరు దరిద్రులు గారండి. మీరు ఒకరికి ఇస్తారు కానీ మీరు ఎవరు చేయనుండి పూచుకోరు. మీరు పైవారుగా ఉంటారు కానీ కింది వారుగా ఉండరు. మీరు తలగా ఉంటారు కానీ తోకగా ఉండరు. ఎందుకంటే మీరు నేర్చుకున్నారు పాఠాలు. ఉదయం లేచి దేవుని సన్నిధి రావాలని నేర్చుకున్నారు. సోమరులందరినీ ఒక దగ్గరికి పొమ్మంటుండే, ఎక్కడికి? చీమల దగ్గర పోయి నేర్చుకోమంటున్నాడు. అంటే ఇక్కడ నిద్ర ఉంది, అధిక నిద్ర ఉంది. నిద్ర చాలా అవసరం శరీరానికి. నీకు రెస్ట్ లేకుంటే ఎలాగో? నిద్ర అవసరం, కానీ అన్నీ కూడా సరి అయిన మరి విధానంలో ఉండాలి. ఇక్కడ నిద్రలేమి దుష్టునికి సంభవిస్తుంది. భక్తిహీనునికి నిద్ర ఉండదు. వాడు పాపం చేస్తున్నాడు కాబట్టి వానికి నిద్ర ఉండదు. వాడు పండుకున్నప్పుడు ఎప్పుడు తెల్లారుతుందా అని ఎదురు చూస్తాడట. తెల్లారినాక ఎప్పుడు చీకటి పడుతుందో అంటాడంట. ఎందుకంటే వానికి నెమ్మది ఉండదు. దుష్టులకు నెమ్మది అస్సలు ఉండదు. కానీ దేవుని చేత విమోచింపబడిన జనం, వారికి సంతోషము, సమాధానము, చక్కని నిద్ర, ఇవన్నీ దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాలు. దేవునికి స్తోత్రం. మరి ఇక్కడ పండుకున్నప్పుడు నువ్వు భయపడవు. నువ్వు పరుండి సుఖముగా నిద్రించు. ఇట్ ఈస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్లీనెస్. పనుండి సుఖంగా నిద్రపోతావు. ఆ గంటనే నాకు కొన్నిసార్లు 3 గంటలే కదా నిద్ర అంటే, ఆ 3 గంటలు దేవుడు నాకు కొన్నిసార్లు 8 గంటలు 10 గంటల విశ్రాంతి ఇచ్చేస్తాడు ఆ 3 అవర్స్లో. ఎందుకంటే చాలా పనులు ఉన్నాయి కదా. డీప్ స్లీప్ ఇస్తాడు. ఐ రియలీ థ్యాంక్ గాడ్ ఫర్ ఇట్. ఐ సఫర్డ్ రియలీ 9 years when I was having hyperthyroid with sleeplessness, insomnia. నిద్ర లేదు. పొద్దునంతా పని చేయాలి, నిద్ర లేదు. కళ్ళు తెరుచుకొని దూరం చూసుకుంటూ ఉండాలి. అయితే అప్పుడు నేను ఒకటి తీర్మానం చేసుకున్నాను. దేవా, లోకంలో నిద్ర లేని వాళ్ళందరికీ నిద్ర తెచ్చాయని ప్రార్థన మొదలుపెట్టినాను. ఇక అప్పటి నుండి దేవుడు నన్ను స్వస్థపరిచి చంటిబిడ్డ నిద్రపోయినట్టు నిద్రిస్తాడు. దేవుడు వందనాలు చెల్లిస్తున్నాను. అంటే అప్పుడు నిద్ర విలువ నాకు అర్థమైంది లేనప్పుడు. ఇక్కడ అంటున్నాడు, పరుండి నువ్వు సుఖంగా నిద్రిస్తావు, నీకు భయం ఉండదు. ఇక్కడే పేజ్లో లెఫ్ట్ సైడ్ చూడండి, దేవుడు ఎలాగూ తన బిడ్డలను కాపాడుతాడు. 33వ వచనం, 1:33. నా ఉపదేశం అంగీకరించి వాడు సురక్షితంగా నివసించు, వాడు కీడు వచ్చుచున్న భయము లేక నెమ్మదిగా ఉంటాడు. అంటే భయపడేవారు, భయపడని వారు ఉన్నారు కదా. 2 గుంపులు మనం ధ్యానిస్తున్నాం. దేవుని యందు భయభక్తులు గలవారు, భయం లేనివారు. దేవుడు ఉన్నాడని నమ్మేవారు, దేవుడు లేడనేవారు. జ్ఞానులు, జ్ఞానహీనులు. మీరు ఆ డిఫరెన్స్ గుర్తుపట్టుకుంటూ ఉండాలి. జ్ఞానహీనుడు, బుద్ధిహీనుడు అంటాడు దేవుడే లేడని, వానికి నిద్ర పట్టదు. జ్ఞానవంతుడు దేవుడు ఉన్నాడని నమ్మి దేవుని యందు భయభక్తులు అంటే వాడు తప్పక తెలుసు వాడు దేవుని ఆశ్రయిస్తున్నాడు కాబట్టి వాని భారం అంతా ఎవరి మీద వేస్తున్నాడు, మన భయాలన్నీ ఎవరికి అప్పగిస్తున్నాడు? దేవుడు. వాడు కీడు వచ్చున్న భయం లేక నిర్భయంగా నిద్రపోతాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని ఉపదేశం అంగీకరించి వాడు సురక్షితంగా నివసించిన వాడు కీడు వచ్చిన భయం లేక నెమ్మదిగా ఉండును. 4వ కీర్తన చూడండి, సామ్స్ 4 కీర్తనలు 4. ఇక్కడ ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. 8వ వచనం, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదు, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితంగా నివసింప చేయదు. ఎందుకంటే వీనిలో పాపం లేదు, దేవుడు సమీపంగా ఉన్నాడు, ధైర్యం ఉంది వీనికి. ఒంటరిగా కొన్నిసార్లు స్త్రీలు ఉండాల్సి వస్తుంది. భర్తలు టూర్కి పోతారు, పిల్లలు దూరం ఉంటారు, కొన్నిసార్లు ఒంటరిగా ఉండాల్సి వస్తుంది. భయపడతా ఉంటారు. చిన్న శబ్దం ఎక్కడన్నా వచ్చిందంటే అలర్ట్ అయిపోతారు. దొంగనే అంటారు. దొంగ రాకున్నా దొంగనే వచ్చినాడు అంటారు. పిల్లి వచ్చినా పులి వచ్చింది అంటారు. ఎందుకంటే వాళ్ళకి భయం. కానీ అదే స్థితిలో ఒక దేవుని యందు భయభక్తులు గల స్త్రీ ప్రార్థన చేస్తుంది. నేను ఆయన అరచేతిలో చెక్కబడి ఉన్నాను, నాకు భయం అవసరం లేదు, దేవుని సెలవు లేకుండా నాకేది సంభవించదు, నన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు, నెమ్మదిగా పాడుకుంటాను. ఒంటరిగా ఉండను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయదు. 4వ వచనంలో ఉంది, పాపం చేసేవారికి భయం ఉంటుంది. భయము నొంది పాపము చేయకుడి. భయం నొంది పాపం చేయకుడి. మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానం చేసుకొని ఊరకుండడి. పడకెక్కినావంటే నీకు దేవుని వాగ్దానాలు గుర్తు రావాలా, దేవుడు చేసిన మేలు గుర్తు రావాలా, దేవుడు ఎంత గొప్పవాడో గుర్తు రావాలి. పాపం రాకూడదు నీ మనసులో. పాపము ఒక పర్యవసానం చాలా చేదు, ముసిని పండంత చేదంట. పాపం తలంపులు వచ్చినా కానీ అది కార్యరూపంలో వచ్చేస్తుంది. సో ఎ థాట్
you will reap an action. Sow an action, you will reap a habit. Sow a habit, you will reap a character. And sow a character, you will reap a destiny. అంతే నీ సంగతులు అయిపోతుంది. అందుకే చిన్న తలంపు, చెడు తలంపు వచ్చినా దాన్ని బంధించేయాలి. వద్దు, ఇది నాకు తగదు. యూ షంట్ ఇట్ అవుట్. ఎందుకంటే అది ప్రతి తలంపు కూడా క్రియల రూపంలో అయిపోతుంది. అది క్రియలు చేస్తావు. ఆ తలంపే పెరిగి పెద్దదై దాన్ని నీవు కంట్రోల్ చేయలేదు కాబట్టి క్రియారూపంలో వచ్చేస్తుంది. ఆ క్రియకు తగిన చేదు ఫలం, శిక్ష అనుభవిస్తావు. కాబట్టి ఆ తలంపులోనే దాన్ని తుడివేసేయాలి. నిప్పిట్ ఇన్ ద బడ్ స్టేజ్. అయితే తిరిగి సామెతలు 3వ అధ్యాయం వద్దాం. 21 నుండి 26 వచనాల్లో మనం ధ్యానిస్తున్నాం. ఇక్కడ నీవు సురక్షితంగా పండుకుంటావు. పండుకున్నప్పుడు నువ్వు భయపడవు. నువ్వు పరుండి సుఖముగా నిద్రించదవు. ఇంకోటి 25వ వచనం, ఆకస్మికంగా భయము కలిగినప్పుడు, దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నీవు భయపడవద్దు. ప్రతిదినం పరిశుద్ధ గ్రంథం పఠించాలి. ఈ వాక్యం కూడా దేవుడిచ్చిన వాక్యము మీరు చదవాలి. ఆకస్మికంగా భయం కలిగినప్పుడు, దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నీవు భయపడవద్దు. దేనికి భయపడవద్దు. దుర్మార్గులకు నాశనము రావడం సంభవమే, తప్పకుండా వస్తుంది. దుర్మార్గులకు రూయిన్ ఫర్ ద అన్గాడ్లీ. నువ్వు భయపడే అవసరం లేదు. హఠాత్తుగా నువ్వు ఏదైనా చెడు వార్త విన్నా నువ్వు భయపడే అవసరం లేదు. ఆకస్మికంగా ఏదో విన్నావు, వెంటనే కూలిపోయినావు అని అట్లా ఉండకూడదు అన్నమాట. ఎందుకంటే వాని హృదయము యెహోవాను నమ్ముకొని స్థిరముగా ఉండును, వాడు దుర్వార్తకు జడియోడు. ఎక్కడుంది ఈ మాట? వాని హృదయము దేవుని నమ్ముకొని స్థిరంగా ఉంటుందంట, వాడు దుర్వార్తకు జడియోడు. ఒక భక్తుడు దుర్వార్త వెంబడి దుర్వార్త వచ్చినా జడియలేదు. ఎవరైన పేరు? ఏవో ఎన్ని దుర్వార్తలు విన్నాడు, జడియలేదు. 10 మంది పిల్లలు ఆకస్మికంగా హఠాత్తుగా మరణించినారనే వార్త విన్నా జడియలేదండి. ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, ఆయన నామము స్తుతింపబడును కాక. ఆయన నోటితో ఏ పాపము చేయలేదా? దేవుడు అన్యాయం చేశానని చెప్పలేదా? యోబు కొరకు గట్టిగా చప్పట్లు కొట్టండి. యోబు కూడా మనల్ని చూస్తున్నాడు. మీకు తెలుసా సంగతి? వీళ్ళందరూ భక్తులందరూ మనల్ని చూస్తూ ఉంటారు. వీళ్ళు ఎంత అదృష్టం, వీళ్ళు శరీరంలో ఉండి దేవుని స్తుతిస్తున్నారు. మాదైతే ఎక్స్పైరీ అయిపోయింది, కానీ వీళ్ళంతా ఇంకా లైవ్లోనే ఉన్నారు. కనుక నీవు దుర్వార్తకు జడియవు. దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నీవు భయపడవద్దు. 26 వెరీ ఇంపార్టెంట్ వచనం, లాస్ట్ వచనం. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడు. చాలామంది ఈ లోకంలో సఫర్ అయ్యేది ఏంటంటే కాలు చిక్కబడిపోతుంది. దే గెట్ ట్రాప్. నీ కాలు చిక్కబడకున్నట్లు దేవుడు నేను కాపాడుతాడంటే చాలా గొప్ప ఆశీర్వాదం. 91వ కీర్తన 3వ వచనంలో, వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను తప్పించు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించే దేవుడు మన దేవుడు. 6 బాధల నుండి నేను తప్పిస్తాను, 7 బాధలు కలిగిన నీకే కీడు తగలదు. నీతిమంతును కలిగి ఆపదలు అనేకములు, యెహోవా వాటన్నిటి నుండి వాణ్ణి ఇది ఎక్కడుంది? నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, యెహోవా వాణ్ణి అన్నిటిలో నుండి తప్పించు. కీర్తనలు 34:19. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 6 బాధల నుండి విడిపిస్తాను, 7 బాధలు నీకే కీడు. అది యోబు 5:19. మరి దేవుడు తప్పిస్తాడు. కాలు జారకుండా కాపాడుతాడు, నీ కాలు చిక్కబడకున్నట్లు కూడా కాపాడుతాడు. ఒకసారి నేను చెర్లపల్లి జైల్ మినిస్ట్రీ ఉండింది. మేము దాదాపు 10-12 మంది పోయినాం జైల్ మినిస్ట్రీ. అప్పుడు అనుమతి ఉంది, ఇప్పుడు గవర్నమెంట్ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం. అక్కడ వెళ్ళినప్పుడు చాలామంది దొంగలు, ముష్కరులు, దుర్మార్గులు వచ్చేసినారు. ఈగల్లాగా నా చుట్టూ వచ్చినారు. ఒకడు వచ్చి అందరూ దుర్మార్గులు లేదు, అందరూ కేసులో ఇరుక్కున్న వాళ్ళు కాదు, శిక్ష అనుభవించే వాళ్ళు కూడా ఉన్నారు, కూనీ చేసిన వాళ్ళు ఉన్నారు, హత్యాకారులు ఉన్నారు, అత్యాచారాలు చేసిన వాళ్ళు అందరూ ఉన్నారన్నమాట. నేను బైబిల్ పట్టుకొని పోయినా. అయితే ఒకడు వచ్చి నా చెవిలో చెప్తున్నాడు, నా కొరకు ప్రార్థన చేయి, నేను 20 మందిని చంపినా అన్నాడు. నా గుండె డొక్కుమని. వీడేమో ఎలుకలు చంపినట్టు, పిల్లి ఎలుకలు చంపినట్టు మాట్లాడుతున్నాడు ఏంటి? పిల్లి కూడా 20 ఎలుకలు చంపి హాయిగా నిద్రపోతుంది. అది దానికి మనస్సాక్షి లేదు కదా. మనం ఎవరితోటన్నా కఠినంగా మాట్లాడినా నిద్ర రాదు. ఎందుకంటే మనకేముంది? నరుని హృదయంలో యెహోవా పెట్టిన దీపం, నరుని ఆత్మ. మనకు నిద్ర పట్టదు, కాన్షియన్స్ ఉంది కదా మనకు.
దానికి లేదు. చెవులో చెప్తున్నాడు వచ్చేసి. అయ్యగారు నా పక్కన ఉన్నాడు. అయితే యూపీఎఫ్ పీపుల్ కూడా ఉన్నారు. అమ్మా మీకు ఒకటి చెప్పాలనుకున్నా, 20 మందిని కొని చేసా, జర దూరం ఉండు. తర్వాత ఆయన కొరకు ప్రార్థన కూడా చేస్తాను. ఇంకొకటి వచ్చి నా కాలు పట్టుకొని అన్నాడు, అమ్మ ఏ నేరం చేయలేదు, నా భార్యను హత్య చేసింది ఒకడు, నన్ను ఇరికించింది ఇంకొకడు, నాకేం నేరం లేదు, నా భార్య అంటే నాకు చాలా ఇష్టం, నా భార్యను వాడు అక్రమ సంబంధం పెట్టుకొని చంపినాక ఆ కేసు ఏం చేశాడు, నా మీద వచ్చేటట్టు చూశాడు. నేను అన్యాయంగా ఇరుక్కున్నాను. అందుకే చూడండి ఈ వాక్యం ఎలా నీ కాలు చిక్కబడకుండానట్లు యెహోవా నిన్ను తప్పించును, నీ కాలు చిక్కబడకున్నట్లు ఆయన నిన్ను కాపాడును, యెహోవా నీకు ఆధారమగును. మీరు అనుకుంటున్నారా మన జీవితాలు అన్నీ చాలా సేఫ్ అని? దేవుల్లో ఉంటేనే నీకు భద్రత, కానీ నువ్వు ఇంచు మారినా నీకు భద్రత లేదు. నీ అకౌంట్లో ఉన్న డబ్బులు కాజేయడము పెద్ద సమస్య కాదు ఈ దినాల్లో. నీ మీద చెడ్డ వార్త పుట్టించడం పెద్ద సమస్య కాదు. అది మార్ఫింగ్ అని వచ్చింది. నువ్వు చెప్పేది ఒకటి, వాళ్ళు నీ నోటి నుండి ఏ ద్వారా నువ్వు పలికినట్టే నీ స్వరంలోనే మరి నువ్వు ఆడరాని మాటలు ఆడిస్తారు. జాగ్రత్త. యు నీడ్ ద ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్. అందుకే ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రిందికి వచ్చిన నీవు సురక్షితంగా ఉంటావు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. ఇరికిస్తారు. అంతా మోసం అండి. మోసంలో ఉన్నావు నువ్వు. నీ అడుగులు జారకుండా, నీ పట్టు తప్పకుండా, నీకు కీడు రాకుండా, నీ కాలు చిక్కబడకుండానట్లు నిన్ను కాపాడే దేవుడే. అందుకే దేవుని సహాయం మనకు కావాలి. దేవుని భయం ఉంటే నువ్వు వేరే దానికి భయపడవు. భయంతో నిండిన లోకం ఇది. ఇట్స్ ఫుల్ ఆఫ్ ట్రాజడీ. ఒక సహోదరి వచ్చి నా దగ్గర విఎస్టీ ఆరాధన అయినాక, ఒక డాక్టర్, షీఈస్ ఎండి, యంగ్ గర్ల్, వెరీ బ్యూటిఫుల్, వచ్చి నా వడి మీద వాలి ఏడుస్తూ ఉంది దిక్కు తోచకుండా. అది ఇంత హైలీ ఎడ్యుకేటెడ్ గర్ల్, మరి ఎందుకు ఏడుస్తుంది ఇట్లా అనుకున్నా. అమ్మ నా పెళ్ళయింది 2 నెలలు అయింది, 2 నెలలు అయినాక విడిపోయినామమ్మ అన్నది. ఏడుస్తూ ఉంది. అంటే ఎందుకు ఏడుస్తున్నామమ్మా? మరి ఏమైందంటే, అమ్మా వాడు ఎంఎస్ అని, ఎండి అని, ఫారెన్లో చదువుకున్నాడని, పెద్ద ఉద్యోగం అని, 3 లక్షల జీతం అని అన్నీ చెప్పినాడు. మా తల్లిదండ్రులు అట్టగే నమ్మినారు. నా వివాహం చాలా గంభీరంగా చేసినారు. డబ్బులు చాలా ఇచ్చినారు, కోట్ల రూపాయలు ఇచ్చినారు. నాకు చదువు ఉంది, నేను పెద్ద ఉద్యోగం, నేను ఒక డాక్టర్ను. తీరా పెళ్ళైన రోజు నుండి వీడు ఎక్కడికి పోతలేడు. అంటే అసలు ఒక ఉద్యోగం ఉన్నవాడు ఎంత హడావుడి ఉంటాడు కదా, వీడు పోతలేడు, దినం అంతా పండుకుంటున్నాడు. ఏంటి ఇట్ట పండుకుంటున్నాడు అంటే, ఏంటి మీరు వెళ్ళరా ఉద్యోగానికి వెళ్ళరా? అప్పుడు తెలిసిందంట, వీనికి డిగ్రీ లేదు, వీనికి చదువు లేదు, వీనికి ఉద్యోగము లేదు, వీడు డాక్టరు కాదు, పచ్చి మోసగాడని. ఆమె జీవితం ఎలా ఉంటుందండి? గుండె పగిలిపోయింది ఆ పిల్లకు. ఎవరు అన్నారంట, నువ్వు వెళ్ళి యూపీఎఫ్ అమ్మగారి దగ్గర ప్రార్థన చేసుకొని జీవితం బాగా అవుతుందని వచ్చింది పాపం. చూడండి ఎంత భయంకరమైన లోకంలో మనం ఉన్నాం. ఎవరిని నమ్మగలుగుతాం మనం? హూమ్ కెన్ యూ ట్రస్ట్? మాయావేషంలో మాయాదారులు ఎక్కువైపోయినారు. నీ డబ్బు కాజేస్తారు, నీ ప్రాపర్టీ తినేస్తారు. భక్తి ముసుగులో తయారైనారు ఇప్పుడు. నిజముగా ఇతడు దైవజనుడు అని నమ్ముతున్నారు మీరు. వాళ్ళు చేసేది లోపల అంతా విపరీతంగా ఉంటుంది. దేవుని మాటలకు విరోధమైన జీవితం ఉంటుంది వాళ్ళు. మీరు నమ్ముతారు. మీరైనా నమ్ముతారులే, అందరిని నమ్ముతారు, అసలైన వాళ్ళు నమ్మరు. మీరు ఇట్లా నమ్మి మోసపోతారు. నీ కాలు ఏమైపోతుంది? చిక్కబడుతుంది. నీ కాలు చిక్కబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడు. ప్రార్థన చేసుకో. నేనైతే ప్రార్థన చేస్తాను ఉదయం లేవగానే, లార్డ్ లెట్ మీ నాట్ గెట్ ఎంటాంగిల్డ్ ఎనీవేర్ బికాజ్ ఐ మీన్ లివింగ్ ఇన్ ఎ డేంజరస్ వరల్డ్. నన్ను కాపాడువాడు నువ్వు కునుకవు నిద్ర. నన్ను మాత్రం కాదు, నా యవన పిల్లలు ఉన్నారు, నా ఆత్మీయ బిడ్డలు ఉన్నారు, ఎక్కడ వాళ్ళు చిక్కుకోవద్దని ఒక బ్లాంకెట్ ఇన్సూరెన్స్ ప్రేయర్ అయితే చేస్తాను. ఇక ఐ కాంట్ బేర్. నిన్న కూర్చొని ఆలోచించినాను, ఎవరిని నేను ఎక్కువ ప్రేమిస్తున్నాను, నా సొంత పిల్లలనా, నా ఆత్మీయ పిల్లలనా? నాకు జవాబు వచ్చిన ఆత్మీయ పిల్లలే. ఎందుకు అంటే నేను ఈజీగా వెళ్ళిపోవచ్చు నిఖిల్ తోటి. హీ స్టాప్డ్ ఎట్ లండన్, హీ స్పెండ్ టైమ్ విత్ షెరిల్ అండ్ ఫ్యామిలీ. నాకు లేదా ఈ భాగ్యం? షెరిల్ చూడాలని నాకు లేదా?
నిఖిల్ చూడాలని లేదా, నిఖిల్ పిల్లలు చూడాలి లేదు. ఈజీ కదా, నాకు ఫ్రీ టికెట్ కదా, మా పిల్లలు అంత పెద్ద స్థాయికి వచ్చినాక ఈజీగా పక్షి ఎగిరినట్టు ఎగరవచ్చు. కానీ ఎగరకుండా ఇక్కడున్న ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నారు? మీకుండాల కృతజ్ఞత. పిల్లలు ఎప్పుడు అంటారు, మమ్మీ నీకు యూపీఎఫ్ ఫస్ట్, దాని తర్వాత మేమంటారు. అది కరెక్టే, 100% కరెక్ట్. అంటే మీరు కూడా భద్రంగా ఉండాలనే నా ప్రార్థన. మీరు ఎక్కడ చిక్కబడకూడదు. మీకు ఇంత తెలివి, జ్ఞానము పరిశుద్ధ గ్రంథం నుండి ఇవ్వడానికి నేను ఇంత ప్రయాసపడితే మళ్ళీ బుద్ధి లేని పనులు చేసి అక్కడ చిక్కున్నాం, ఇక్కడ చిక్కున్నాం, వాళ్ళు మోసం చేసినారు, వీళ్ళు మోసం చేసినారంటే ఇక అది మీ తలరాత అనుకోవాలంతే. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు ప్రతి విధమైన కీడుకు దూరంగా ఉంటావు. కీడు వచ్చిన భయం నీకు ఉండదు. అపాయం నీ వద్దకు 10 మైళ్ళ దూరం ఉండే కనిపెడతావు. వివేచన. సాతాను నీతో ఆటలాడలేడు. ఎందుకంటే దేవుని ధర్మశాస్త్రము నీ హృదయంలో ఉన్నది. నీ అడుగులు చారవు, నువ్వు పడవు, నువ్వు నిలుస్తావు, నిలబడతావు, ఇతరులను కూడా ఏం చేస్తావు, నిలబెడతావు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఓ మనసా భయమేలానే, నమ్మదగిన యేసుండు నీకుండగా. ఓ మనసా భయమేలానే, నమ్మదగిన యేసుండు నీకుండగా. నీ భక్తి జీవితము పాడగునని భయామా, పాడగునని భయామా, శోధనలో పడుదువేమోయా నీ భయామా, నాశనమైపోవదు నీ మొయని భయామా, భ్రష్టంబైపోవదు నీ మొయని భయామా, ప్రాణంబు తీయునెవరు నీకింకా దిగులేల ఓ మనసా, ప్రాణంబు తీయునెవరు నీకింకా దిగులేలా ఓ మనసా. ఓ మనసా భయమేలానే, నమ్మదగిన యేసుండు నీకుండగా. ఓ మనసా భయమేలానే, నమ్మదగిన యేసుండు నీకుండగా. యేసయ్యా నీ బ్రతుకున వెలుగయ్యున్నాడు, యేసయ్యా నీకు రక్షణయ్యున్నాడు, యేసయ్యా నీ బ్రతుకున వెలుగయ్యున్నాడు, యేసయ్యా నీకు రక్షణయ్యున్నాడు. నరులని నీకింకా భయమేల మనస, ప్రభువే నీ దుర్గంబుగా నుండగా, ప్రాణంబు తీయునెవరు నీకింకా భయమేలా ఓ మనసా, ప్రాణంబు తీయునెవరు నీకింకా దిగులేలా ఓ మనసా. ఓ మనసా భయమేలానే, నమ్మదగిన యేసుండు నీకుండగా. పొరుగు వారు కీడు చేతూరని భయామా, శత్రువులు నీ పేరు చెరుతూరని భయామా, పొరుగు వారు కీడు చేతూరని భయామా, శత్రువులు నీ పేరు చెరుతూరని భయామా, మిత్రులే నిన్నప్పగింతురని భయామా, ఆ ప్రభుని మార్గంబుననే నీవు నడువ, ప్రాణంబు తీయునెవరు నీకింకా దిగులేలా ఓ మనసా, ప్రాణంబు తీయునెవరు నీకింకా భయమేలా ఓ మనసా. ఓ మనసా భయమేలానే, నమ్మదగిన యేసుండు నీకుండగా. ఓ మనసా భయమేలానే, నమ్మదగిన యేసుండు నీకుండగా. నీ కొరకు బలి అయిన యేసు ప్రభుడుండగా, మృతిని జయించిన మృత్యుంజయుడుండగా, నీ కొరకు బలి అయిన యేసు ప్రభుడుండగా, మృతిని జయించిన మృత్యుంజయుడుండగా, సాతాను గెలిచిన శక్తిమంతుడుండగా,
నిత్య జీవమునిచ్చు నిజ రక్షకుడుండగా ప్రాణంబు తీయునెవరు? భయమేలవు మనస, ప్రాణంబు తీయునెవరు? నీకింకా భయమేలవు మనస, ఓ మనసా భయమేలానే, నమ్మదగిన యేసుండు నీకుండగా. ఓ మనసా భయమేలానే, నమ్మదగిన యేసుండు నీకుండగా. హల్లెలూయా. దయచేసి నిల్చుండండి, ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ ప్రభువా, నువ్వు మాతో మాట్లాడినావు. సామెతలు 3వ అధ్యాయం 21 నుండి 26 వచనంలో దేవుని భయము, మనుషుల భయము అయినా మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండట ఎంత మేలు, ఎంత శ్రేష్టం. ఈ లోకాన్ని ప్రేమిస్తే ఎంత భయం, ఎంత విచారం, ఎంత నిద్రలేమి, ఎన్ని పోగొట్టుకుంటాం. ఇవన్నీ కూడా ఆ 6 వచనంలో ఇమిడి ఉంది. కాబట్టి దేవుని యందు నిరీక్షణ ఉంచి, దేవుని ఆశ్రయించి, దేవుని నమ్ముకొని, దేవుని యందు భయభక్తులు కలిగి మా జీవితాలు ఈ లోకంలో, ఈ యొక్క చిన్న జీవితంలో గొప్ప దేవుని మాకు దయచేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటా, చెడుతనాన్ని విసర్జించటమే అనే వాక్యంలో ఉంది. కాబట్టి చెడుతనాన్ని, ఈ లోక మాలిన్యాన్ని, అబద్ధములను, తండ్రి పాపమును వదిలిపెట్టి నిన్ను హత్తుకోవడానికి సహాయం దయచేయండి. నీ మాటలు మా కనులో నడుమ బాసికము వలె ఉండాలి. మా హృదయంలో నీ వాక్యం ఉంటే మా సర్వ శరీరానికి నువ్వు ఆరోగ్యం ఇస్తానని సెలవిచ్చిన దేవా, నీ మాటలు మాకు ఐశ్వర్యం. యెహోవా యందు భయభక్తులు అంట బహు ఐశ్వర్యం పుట్టించిన వాక్యంలో గొప్ప లాభము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల కలుగుతుందని వాక్యంలో చూస్తున్నాం. యెహోవా యందు భయభక్తులు అంటే జ్ఞానానికే మూలమని మరి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి చెడుతనం ఉంటే విసర్జించి నీ మాటలు హత్తుకోవడానికి, నీ మార్గములో నడుచుకోవడానికి నిన్ను కలిగిన జీవితం దయచేయమని, నీ యందు భయభక్తులు దయచేయమని, లోకం పుట్టించే భయాలకు భయపడకుండా దేవుని యందు స్థిరంగా నాటబడాలని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవ.